ఈవేళ పనస కూర మహత్తరంగా ఉందో దాని సిగదరగా. అమ్మయ్యా, ఎన్నాటికి మీ మొహంలో నవ్వు చూశానండి. ఎక్కడ తిట్టిపోస్తానని హళ్ళే చచ్చానుకోండి. ఏమండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది, చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఎవరు? ఏటో చీర కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఎవరు? ఈ మధ్యన కుడి చెవి వినిపించి చవడం లేదో ఆయ్. చీర కొనుక్కుంటాను, ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? వచ్చాయి 100 రూపాయలు చెవి దగ్గరికి వచ్చాయి. రేపు పొద్దున గురునాథానికి చెప్పిస్తాలే. వీడొకడు బంధువైపోవడం మూలంగా వీడిని తీసేయను లేను, వీడు విసురుళ్ళు సణుగుళ్ళు విట్టు ఊరుకోను లేను. వేధవ స్ఫూర్తి మొహం వీడును. ఎవరిది? జానకం వదిలేండి. అలాగా ఒంటరిగా ఉంటుంది పాపం. కాస్త మంచి జడ చూస్తున్నావా? ఏమండి, శారదని మన అబ్బాయికి ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమిటి శారదని మన అబ్బాయికి ఇచ్చి? అవునండి, బాగుంటుంది. నీ మొహం. మనం మగపెళ్లి వాడమే, పెళ్లి సంబంధం గురించి ఆడపిల్ల తాలూకు వాళ్ళు ముందు మనతో మాట్లాడాలి. అదా, వదిలి గారే ముందు ఈ మాట నాతో అన్నారండి. నువ్వేమన్నావు? సరే అన్నావా? అంటే చెప్పు, చస్తే ఈ సంబంధానికి ఒప్పుకోరు. లేదండి, మీతో చెప్పి చూస్తా అన్నాను. అన్నావు కదా, అయితే ఒప్పుకుంటున్నాను. పిల్ల లక్షణంగా ఉంటుంది. కింగర వేషాలు కొక్కిరే లక్షణాలు లేవు. అన్ని విధాలా ఈ దూర్వాసుల వారింటి కోడలయ్యే అర్హతలున్న పిల్ల. కానీ గాయత్రి పెళ్లి చేయకుండా అబ్బాయి పెళ్లి ఎలా చేస్తానే? మా బాబాయ్ గాయత్రికి ఏదో సంబంధం చూస్తా అన్నాడండి. అది మీరు ఒప్పుకుంటే 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించవచ్చు. ఏమంటారు?